దస్తగిరి హత్యపై సీఎం చంద్రబాబువి అబద్ధాలు అంటున్నారు వైసీపీ నేత సతీష్ రెడ్డి. హత్య చేసిందెవరో కుటుంబ సభ్యులు క్లియర్గా చెప్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏం జరిగినా జగన్పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దస్తగిరి హత్యకు వైసీపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. అధిక సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఇలాగేనా మాట్లాడేది అని అడిగారు. ప్రతి సంఘటనను వైసీపీపై నెట్టడం కరెక్ట్ కాదన్నారు సతీష్ రెడ్డి. మా నాన్న పెద్ద దస్తగిరి, మా నాన్న చిన్న దస్తగిరిలపై తమ చేతులతో ఉన్న కత్తులతో మా నాన్న కడుపు మీద, ఎద మీద, ఇతర చోట్ల పేగులు బయటకు వచ్చే విధంగా పొడిచారు. దిస్ ఈస్ ది కంప్లైంట్ గివెన్ బై ఎవరైతే ఈ యొక్క మొత్తం ఈ జరిగినటువంటి సంఘటనకు బాధ్యున్నాడో ఆ పెద్ద దస్తగిరి కుమారుడు ఇచ్చేటువంటి కంప్లైంట్. కానీ చంద్రబాబు నాయుడు గారి ఈ శక్తి ఏందో, ఈ కుట్ర ఏందో, ఈ కుట్రలు చేసేదానికి ఆయనకునేటువంటి మనసు ఏందో, వయసు పెరిగే కొద్దీ కొంత వివేకంతో మాట్లాడాల్సింది పోయి ఇంత చౌకబారుగా, ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా జరిగిన ప్రతి చిన్న సంఘటన కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లింకప్ చేసి మాట్లాడటం నీకు సిగ్గుచేటుగా అనిపించడం లేదా సార్? ఇక్కడైతే ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు, మా కడప జిల్లాలో ఇక్కడటువంటి ఈ ప్రాంతంలో ఎవరో దారిలో పోయినటువంటి ఒక హత్య జరిగితే దాన్ని కూర్చొని జగన్మోహన్ రెడ్డికి అంటగట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నావే, ఇంతకంటే నీచమైన నికృష్టమైనటువంటి చేష్టలు నీ హోదాకు, ఈ రాష్ట్రంలో అత్యధికంగా ముఖ్యమంత్రిగా పనిచేసావు, నీ హోదా అది ఒకసారి గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడేటప్పుడు నీ హోదా, నీ స్థాయి గుర్తుపెట్టుకో, ఏం మాట్లాడుతున్నావు అనేది. ఇంత అత్యధిక కాలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి 76 సంవత్సరాల వయసు వస్తే అబద్ధాలు చెప్పేదానికి, జగన్మోహన్ రెడ్డి గారికి నిందలు వేసేదానికి నీకు సిగ్గుచేటుగా లేదా సార్?